నాగార్జున గారు 36 years బ్యాక్ ఈ సినిమా చూసిన వెంటనే నాగేశ్వరరావు గారు ఏమన్నారు? ఫాదర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్? నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే, నాట్ ద నెక్స్ట్ డే, ఒక 2 రోజుల తర్వాత నేను ఎంత క్లియర్గా నాకు అప్పటికి స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్. కామెడీ లేదు, ఇది లేదు, అది లేదు సినిమాలో, ఎంటర్టైన్మెంటు ఆడవాళ్ళకి నచ్చదు, రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్నా. సో ఆ టైంలో నాకు, మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత గ్రేవ్ యార్డ్ ఉంటుంది చూడండి, అక్కడ ఉందండి. ఆయన నాన్నగారిని ఆయనే కారు తోలుతున్నారు, నేను పక్కన కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా, చాలా బాగా చేశావు, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు. ఇట్స్ వండర్. ఆర్జీవి గారు ఇప్పుడు సినిమా తీస్తే, ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తాం? శివ ఈజ్ మేడ్ ఫర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నాగార్జున. ఎప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు, ఇంకో 36 years అయినా ఇంకెవరైనా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇమాజిన్. అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు? నాగ చైతన్య ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు. నో, నాకు ఓన్లీ నాగార్జున. అంటే అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దరిదాపు హీరో. సారి నన్ను చూడండి సార్, మళ్ళీ మీరే చేస్తారే. శివ సినిమా చూస్తుంటే శివ సినిమాలో దరిదాపు హీరో అని ఆ ఫ్రెండ్స్ గారు 100 టీలు తాగిపించుంటారు. టీ 1/2 టీ చెప్పని. ఇప్పుడు చూసి చెప్తే వాట్కా ఓ పెగ్ బట్టరా, ఓ పెగ్ వాట్కా చెప్తారా? Sir, Nagarjuna garu, yes. I remember I was very young, of course, then 36 years back. My name is Rajeshwari. Hi. So, ఇప్పుడు అదే అంటున్నారు కదా, అప్పుడు మీరు అంటే I think RGV of course did a great job showing you well, but both of you are looking so gorgeous, and I'm reminded of all the fan following you have had, all my friends. Of course, my husband also is your fan, but all the girls were such big fans of yours, and I think it's amazing that the quality has been restored in such a beautiful way. Okay, questions of course. Was there anything that was very challenging for you now that you looked at the film, you look back with fondness and said, okay, I did it? Edana anything that about the shooting of the film that you remember that was very challenging for you? నథింగ్ వాజ్ ఛాలెంజింగ్. ఇష్టపడి చేసాము సినిమా, ఛాలెంజ్ అనేదే లేదు సినిమాలో. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ throughout the film. It was a very, very beautiful experience. Maybe running through all those gullies, I don't know. No, I was amazed running through all the gullies, and I was amazed waiting for the rushes to come because we couldn't see it immediately. And I was amazed at the Steadicam guy following me. Avadu eppudu padipotada kinda ani oka bayam. ఆ స్టడీ క్యాంప్లో 5-6 సార్లు అన్న కింద పడి ఉంటాడు పరిగెత్తా. సో ఐ వాజ్ అమేజ్డ్. ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్, న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. Absolutely. It still looks new. That's the greatness of the film, sir. Even the shooting part was because I had done about 8 films before. This was a new experience for me.